కరీంనగర్లో నిరుద్యోగ సమస్య సదస్సును బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలిం భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభా అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఒక ప్రధాన సమస్య అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలు అశోక్, తెలంగాణ విఠల్, బాస్ సురేష్, అడ్వకేట్ ఎల్ నాగరాజు, సిపిఎం నేత ఎం వాసుదేవరెడ్డి, అడ్వకేట్ జమాలుద్దీన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నేత బండారు శేఖర్, రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు మాయ మాట చెప్పి వాళ్ళ డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విభజన చెందిన పరిస్థితి మనం చూసింది. వాళ్ళకి అవసరమైన వైద్యం అందించాలంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్డుపై వస్తా ఉంటే కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా ఈ దేశాన్ని మొత్తం కూడా వేధిస్తున్నటువంటి సమస్య. అభివృద్ధి చెందితే అభివృద్ధి దానితో ఉద్యోగాలు కూడా చేస్తుంది. విద్య, వైద్యం ఎట్లాగో ప్రతి చదువుకున్న పట్టభద్రుని కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత ఏ ప్రభుత్వందైనా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా వారి ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలి. ఎందుకు సమస్య అంటే ముఖ్యంగా అంటే నిరుద్యోగ సమస్యకి ఒక 2-3 ముఖ్య కారణాలు చెప్తాను. ఒకటేమో గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థ లోపం, తారతమ్యం బాగుంది, సమాంతరమైన అభివృద్ధి లేకపోవడం గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ. రెండవది ఏంటంటే బడ్జెట్లో ఏ రంగాలైతే బడ్జెట్లో ఎక్కువ నిధులు ఇస్తే అది అభివృద్ధి చెందుతుంది. ఏ దేశం అయితే అంటే ఏ రంగం అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి చెందితే దాంతో అదే ఉద్యోగాలకు వస్తుంది. అది చేయడం లేదు. మన విద్యా విధానానికి, మన ఉద్యోగాలకి ఎక్కడ పొందం లేదు. వీరికి వచ్చిన అంటే ఈ విద్యార్థులకు ఇచ్చే సాంకేతిక వైజ్ఞానిక నైపుణ్యం. మన పక్క దేశం చైనా ఎప్పుడైతే తన జనాభాను అసెట్గా మలుచుకున్నదో మనం దాన్ని అసెట్గా మలుచుకోకుండా ఒక లయబిలిటీ కింద తీసుకున్నాం కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పి నేను అనుకుంటాను. అంతేకాకుండా దీనికి ప్రభుత్వాలు ఒక కారణమైతే సమాజం యొక్క ధోరణి కూడా ఇంకొక కారణం. మన దగ్గర నిరుద్యోగ సమస్య సమాజం ఎట్లా కారణం అంటే మనం ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. యథా రాజా తథా ప్రజ అన్నది పాత కథ. ఇప్పుడు మాత్రం యథా ప్రజ తథా రాజా. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, మనం తీసుకుపోయి ప్రభుత్వ పెద్దలుగా ఎవరిని కూర్చోబెడుతున్నాం అన్నది గమనిస్తే నేను గ్రౌండ్ లెవెల్లో చెప్తాను. మొన్న సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమయ్యా మీ వార్డులో ఎవరు గెలిచిరు, మీ ఊర్లో ఎవరు గెలిచిరంటే అన్న ఎల్లారెడ్డి 1000 రూపాయలు మంచిండు ఓడిపోయిండు, మల్లారెడ్డి 2000 మంచిండు గెలిచిండు అని చెప్తారు. సింపుల్. పార్టీ చెప్తలేరు, మనిషి చెప్తలేరు, గుణగణాలు చెప్తలేరు, వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో చెప్తలేరు, గతంలో చేసిన చరిత్ర చెప్తలేదు, భవిష్యత్తులో వాడు ఏం చేయాలనుకున్నాడో అది కూడా చెప్తలేరు. సింపుల్ చెప్తున్నాడు. 1000 మంచినోడు ఓడిపోయిండు, 2000 మంచినోడు గెలిచాడు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కనిపిస్తూ ఉంది, మన పక్క దేశాల్లో కనిపిస్తూ ఉంది. ఈ 6 నెలల క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే శ్రీలంకలో మార్క్సిస్టు నేత దిశానాయకే ఆ దేశానికి ప్రధాని కాగలిగిండు. యువజనులు, విద్యార్థులు కలిసి అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఆ రకంగా ప్రజల్లోంచి వెలువట్టినటువంటి ఒక చైతన్యంతో కూడినటువంటి పోరాటం, ఒక మాత్ర పోరాటం ద్వారా అక్కడ దిశానాయకే ప్రధాని కాగలిగిండు. అంతేకాదు ఇవాళ నేపాల్లో జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, వారసత్వ ఉద్యోగాల పేరుతోని ఆ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఉక్కు మహిళ ఏదైతే ఇందిరాగాంధీ తర్వాత ఉన్నటువంటి ఉక్కు మహిళను కాదని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున యువత విద్యార్థులు 1 గంట లోపలనే ఆ ప్రధాని కుర్చీ నుంచి వెళ్ళి కిందికి తోసేసి పక్క దేశంలో మన దేశంలో దాక్కునే విధంగా చేసినటువంటి చరిత్ర యువజనుల చరిత్ర.